నష్టపరిహారం ఇప్పించాడా? ఎక్కడైనా కానీ సాయిప్రసాద్ రెడ్డి మన ఇబ్బందుల గురించి మాట్లాడినాడా? ఆయన బాగా భోజనం చేస్తాడు, ఏసీ రూమ్ లో పండుకుంటాడు. ప్రజల ఇబ్బందులు ఉన్నామంటే ఆయన పట్టించుకోడు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోవాలంటే మన పార్థసారథి అన్న గారు పులి లాంటి బిడ్డ. ఆయన ఎక్కడైనా ఇబ్బంది ఉన్నాయంటే ఇమ్మీడియట్లీ వాలిపోయే కెపాసిటీ ఉన్న వ్యక్తి మన పార్థసారథి అన్న గారు. అన్న గురించి టాలెంట్ ఎంతో గమనిస్తూనే ఉన్నాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మన గ్రామంలో పంట నష్టపోయినాం, పెట్టుబడి గింజలు కూడా రాలే, కనీసం పాక్షికంగా నష్టపోయినామంట. పాక్షికంగా మన రాష్ట్రంలో మొట్టమొదట నష్టపోయినది మన కర్నూలు జిల్లా. కాకపోతే ఇంతవరకు ఇతరులది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. కాబట్టి మనమందరూ రైతులు ఎస్సీ సోదరులు అందరూ బీసీ సోదరులు మనమందరూ ఆలోచన చేసి పార్థసారథి అన్న గారికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన గ్రామంలో సర్పంచ్ గారు ఆయన రోడ్డు పనులు అంటే చేయనంటాడు, కాలువ డ్రైనేజ్ అంటే చేయనంటాడు. ఒక్క పని చేస్తాడు ఆయన. ఏం పని చేస్తాడు? మన ఆంజనేయ స్వామి ఇనాం ఉంది. ఆ ఆంజనేయ స్వామి ఇనాం ఇస్తానంటే జల్ది పోతాడు. ఎందుకంటే దాంట్లో ఆదాయం వస్తుంది. ప్రజలు ఇబ్బందులు చేయాలంటే ఆయనకి మనసు రాదు. ఆ యాభై వేసిన డబ్బులు చైర్మన్ కి అకౌంట్కి వేయకుండా డైరెక్ట్ గా నాన్న వెళ్తుంటూ అన్యాయంగా 10 సంవత్సరాల నుంచి ఇట్టుకోతున్నాడు. దాన్ని కూడా కక్కిస్తాం సర్పంచ్ గారికి. ఇదే గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నైనా కానీ జినియన్ గా చేయాలి. నువ్వు మాన్యువల్ చేసేదానికి ఆ భూమి ఏమన్నా మీ తాతగారు సొమ్మ. నువ్వు యాలం వేసిన తర్వాత అకౌంట్లోకి వెళ్ళే డబ్బులు అకౌంట్లోకి వేసి నువ్వు ఎంత వాడుతున్నావు ఎంత లేదనేసి కమిటీకి తెలపాలి, గ్రామ కమిటీకి. నువ్వు తెలుపుతున్నావా? సరే గుర్తుపెట్టుకో, రేపు వచ్చేది మా ప్రభుత్వమే. దాన్ని కూడా కోర్టుకు లాగి నేను ఇబ్బందులు పెట్టుకోకపోతే అవన్నీ లాగించి ప్రజల సొమ్ము గుడికి న్యాయం చేస్తామని కోరుతూ మన గ్రామానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్థసారథి గారికి అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాం. నీకు 10 ఏళ్ళు ఓట్లు వేసి గెలిపించింది అక్కలందరూ కూడా అమ్మలందరూ కూడా 10 ఏళ్ళు గెలిపించి 2 సార్లు గెలిపించిన తర్వాత నువ్వు ఎస్సీ కాలనీలకు చేసింది ఇది ఈ ఊరిలో ఉన్న ఎస్సీ కాలనీ మాత్రమే కాదు, అన్ని ఊర్లలో ఉన్న ఎస్సీ కాలనీలలో నువ్వు చూపించిన నిర్లక్ష్యం వల్ల ప్రజలందరూ కూడా ఇక్కడ ఎస్సీ కాలనీ వాసులందరూ కూడా రోగాన బారిన పడతా ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఈ రకమైన మురుగునీరు ఇంట్లో నుంచి పోతా ఉంటే ఎట్లా బతుకుతారు? కనీసం కాలువలు వేయాలని కానీ ఇళ్ళు పెట్టాలని కానీ కనీసం వాళ్ళకి వసతులు ఇవ్వాలనే జ్ఞానం ఎప్పుడన్నా ఉందా? ఎందుకు నీకు ఎస్సీలు అంటే అంత చులకన? ఎందుకు ఎస్సీలు ఇంత ఈ రకంగా అవమానిస్తున్నావు సాయిప్రసాద్ రెడ్డి అని తిరిగా అడుగుతావు. ఏ రోజైనా ఎస్సీ కాలనీ ఇట్లా మురుగునీరు ఉంది. నేను వచ్చాను, నేను ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఇక్కడ మురుగునీరులో నిలబడి మాట్లాడుతా ఉన్నా, మురుగునీరును పరీక్షిస్తామని ఏ విధంగా ఎలా చేయొచ్చు అని ఆలోచన చేస్తాను. నువ్వు ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉన్నావు కదా, ఏ రోజైనా సరే ఎస్సీ కాలనీకి ఇక్కడ కాదు, చాయిలో కాదు, ఆదోన్లో ఏ ఒక్క ఎస్సీ కాలనీ కన్నా పోయి మురుగునీరుందా లేదా ఆరోగ్యం ఎలా ఉంది, ఈ కష్టాలు ఏంటి, నీకున్న ఇబ్బందులు ఏమిటి అని ఏ రోజన్నా మాట్లాడినావా సాయిప్రసాద్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, నేను తరిమి కొడతాను చూడు, నీకు అసలు నీకు రాజకీయంగా ఎంత ఇబ్బంది వస్తుందో ఒకసారి ఆలోచించి. కేవలం ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి కొనేస్తాను, ఎస్సీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు కొనేస్తే సరిపోతుంది, అది ఇది అని నువ్వు మాట్లాడుతూ ఉన్నామంట. అది సరైన పద్ధతి కాదు. ఎవరు కూడా ఓటు అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు, ఎవరు కూడా నువ్వు డబ్బులు వేసేస్తే ఓట్లు వేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఆలోచన చేసుకో సాయిప్రసాద్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలు ఇక్కడితో పోవు, వీళ్ళందరి ఉసురు నీకు తగలకపోదు. తప్పనిసరిగా నేనే 20 రోజుల్లో ఎమ్మెల్యే కాబోతా ఉన్నా. 20 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా నేను మళ్ళీ వచ్చి ఎక్కడైతే ఛాయలో నిలబడి మురుగునీటిలో నిలబడి మాట్లాడుతా ఉన్నానో అదే మురుగునీటి కాలువలను బ్రహ్మాండంగా వేయించి అవసరమైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడి డబ్బులు తీసుకొని వచ్చి ఈ మురుగునీరు సరిగ్గా పోయే విధంగా నేను ఈ ఊరిని ఈ ఎస్సీ కాలనీని క్లీన్గా పెడతా. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ప్రతి
అమ్మ వాళ్ళ అక్క వాళ్ళకి ఇల్లు కావాలన్నా, వాళ్ళ ఇళ్లకు మరుగుదొడ్లు కావాలన్నా, వాళ్ళకి డ్రైనేజీ సమస్యలున్నా, లేదా ఇంకేదైనా ఇంకో సమస్యలున్నా, వీళ్ళకి సంబంధించిన ఆరోగ్యమైన సమస్యలున్నా, ఏ ఉన్నా సరే నేను దగ్గరుండి పూర్తి చేస్తా. నీ కళ్ళతో చూపు కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ ఎంత బాగా అభివృద్ధి చేస్తామో, ఎంత బ్రహ్మాండంగా ఎస్సీలను అభివృద్ధి చేస్తామో, వాళ్ళ సంక్షేమం చూస్తామో, ఎంత బాగా చూసుకుంటామో నీ కళ్ళతో చూపు కానీ. ఇదే నీకు చివరి ఎన్నికల సాయిప్రసాద్ రెడ్డి, రాసి పెట్టుకోను. ఇంకా ఎస్సీలు అంటే అతనికి అణిచేస్తాంలే అని, ఎస్సీల దగ్గర నుంచి డబ్బులు పెట్టి ఓట్లు కొనేస్తాంలే అని, ఎస్సీల దగ్గర నుంచి ఏం మాట్లాడినా పడుంటారులే అని, ఒరేగిరే అంటే కూడా వీళ్ళు తిరిగి మాట్లాడరులే అని, ఎస్సీలు అంటే మనం ఏం చేసినా పర్లేదని అహంకారం. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారికి సీరియస్గా చెప్తా ఉన్నాను, 10 ఏళ్ళు నీకు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యేగా, నేను ఇన్ని ఎస్సీ కాలనీలు తిరిగాను ఆదోని మొత్తం మీద. ఒక్క కాలనీ అంటే ఒక్క కాలనీకైనా సరే ₹1 ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలి కదయ్యా, ఎందుకు నీకు ఎస్సీలు అంటే అంత కక్ష అని సూటిగా సాయిప్రసాద్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఏం నీకు ఓట్లు వేయలేదా? వీళ్ళంతా పెద్ద మెజారిటీతో గత రెండు ఎన్నికల్లో అన్ని ఎస్సీ కాలనీ నుంచి నీకు పెద్ద మెజారిటీతో గెలిపించినారు. మళ్ళీ నువ్వు వాళ్ళ కోసం ఏం చేసినావు? ఎస్సీలని ఆదరించినారు, నిన్ను అక్కున చేర్చుకున్నారు. ఎవరెన్ని చెప్పినా సరే, నువ్వెంత దుర్మార్గుడని తెలిసినా సరే నీకు ఓట్లేసినారు. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా, ఎందుకు వాళ్ళకి అన్యాయం చేసినావు అని సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళ కాలనీల్లో కనీస వసతులు లేకుండా, వాళ్ళ బిడ్డలకి కనీసం సరైన చదువు ఉందా లేదా స్కూల్స్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళకి, ఎస్సీ కాలనీల్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పట్టించుకున్నావా ఎప్పుడన్నా? పోనీ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఆదోని చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఆదోని టౌన్లో ఉన్నటువంటి నాకు తెలిసినంత వరకు సుమారు 50 ఎస్సీ కాలనీలు ఉన్నాయి. 50 ఎస్సీ కాలనీల్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చి కూర్చొని మీ సమస్యలు ఏంటి దళితులారా అని అడిగినాడా అని అడుగుతా ఉన్నా. ఏమయ్యా నీకంత కోపం? ఎందుకు నీకంత అవమానకరంగా ఉన్నావు? నువ్వు ఎమ్మెల్యే అయిపోతే మాత్రం ఎస్సీ కాలనీలో ఓట్లు వేసుకునే కదా ఎమ్మెల్యే అయినావు. నీ సొంతగా ఎమ్మెల్యే అయిపోయినావా? లేదు కదా. వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే అయిన నువ్వు ఈరోజు వాళ్ళని అవమానకరంగా చూస్తావా? వాళ్ళు నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలనా? వాళ్ళు నువ్వు చెప్పినట్టు ఆడాలనా? ఇంత దారుణమైన విషయం ఏ నియోజకవర్గంలో కూడా లేదు. అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఆదోని అన్ని ఎస్సీ కాలనీల్లో ఉన్నటువంటి యువకులకి, అక్కలకు, చెల్లెలకి, అమ్మలకి అందరికీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఆదోని ఎస్సీ కాలనీలని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆదోని ఎస్సీ కాలనీల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే ఏర్పాట్లు నేను చేస్తాను. మీకు రావాల్సిన పెన్షన్లు కానీ, మీకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, మీకు రావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ, మీ బిడ్డలు చదువుకోవడానికి అవసరమైనటువంటి వసతులు కానీ, అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కానీ, మీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పేదలకు ఇళ్ళు కానీ, ఇవన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది. ఒక్కసారి ఎస్సీలందరినీ కూడా ఆదోని పట్టణం, ఆదోనిలో ఉన్నటువంటి అన్ని కాలనీల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఒకసారి ఆలోచన చేయండి. ఇంతగా మోసం 10 ఏళ్లుగా మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి సాయిప్రసాద్ రెడ్డికి ఓటేస్తారా? మీకోసమే బతుకుతాను, మీ కాలనీల్లో కూర్చొని మీకు పనులు చేయిస్తాను, మీరు బాగుంటే చాలని ఆలోచన చేసి నాకు ఓట్లు వేస్తారా? ఆలోచన చేసుకోండి. చదువుకున్న వాడిని, ఒక డాక్టర్ని, నేను అవసరమైతే ముఖ్యమంత్రిని కానీ, అవసరమైతే ప్రధాని దగ్గరికి వెళ్ళి మీ కాలనీల్లో నిధులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉంది నాకు. మీ సమస్యల పట్ల మీ ఆలోచన పట్ల గౌరవం ఉంది. మీరంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది. మీతో ఉండడం, మీ ఇళ్లలో ఉండడం, మీతో పాటు భోంచేయడం, మీతో పాటు కూర్చోవడం, మీరందరూ మా ఇంటికి వస్తే నా పక్కన సోఫాలో కూర్చోవడం, ఇవన్నీ కూడా నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇవన్నీ కూడా నాకు కావలసిన అంశాలు. మీరందరినీ కూడా నేను ఈరోజు మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీతో పాటుగా అన్ని ఎస్సీ కాలనీల్లో ఉన్న వాళ్ళందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా.
మీరు ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఎంతో మందికి ఓట్లు వేసినారు, ఎంతో మందికి మీరు ఓట్లు వేసినారు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేసినారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మోసం చేస్తా వచ్చినారు. నాకు ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి నన్ను దీవించండి. ఎస్సీ కాలనీని ఎలా అభివృద్ధి చేయొచ్చో, ఒక ఎమ్మెల్యే అయితే ఎస్సీలని ఏ విధంగా గుండెల్లో పెట్టి చూసుకోవచ్చో మీకు చేసి చూపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. దాంతో పాటుగా మీకు అందరికీ సైకిల్ గుర్తుకో ఇంకో గుర్తుకో ఓటేయడం అలవాటైపోయి ఉంటుంది. నాకు ఓటేయాలంటే కమలం గుర్తు మీద ఓటేయాలి, కమలం గుర్తు మీద ఓటేయాలి. దయచేసి అర్థం చేసుకోండి.